నమ్మకం. మీరు కేవలం తిరగనీకి వచ్చిండ్రు, లేకపోతే మీటింగ్ లో పార్టిసిపేట్ దానికి విననీకి చూడనీకి వచ్చిండ్రు అనే మాట కాదు. మీరందరు కష్టపడుతున్నారు, మీరందరు గెలిపిస్తారు. తప్పకుండా ఆమె గెలుస్తుంది, ఎంపీ అయిపోయినట్లే. నేను గతంలో ఇక్కడ 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన. 2004లో ఉండి 2009 నుండి 14 వరకు కేంద్రంలో మంత్రిగా కూడా ఉంటుంది. మరి అన్ని బస్తీలలో మరి అనేకమైన డెవలప్మెంటల్ కార్యక్రమాలు నేను చేపట్టిన. రోడ్లు వేపించడం కానీ, డ్రైనేజ్ వసతి కానీ, మంచినీటి వసతి కానీ, హైమాస్ లైట్లు వేపించడం కానీ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వేపించడం కానీ, వీధి దీపాలు, రేషన్ కార్డ్స్. ఇప్పుడు పేదవాళ్ళకి కావాల్సిన ఇవే. మరి ఇవన్నీ కూడా మేము చేసినాం. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్, మరి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వరకు అనేక డెవలప్మెంటల్ కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ప్రజలు ఈనాడు మరొకసారి ఇందిరమ్మ రాజ్యం రావాలి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, ఆమెకు బహుమానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మన రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినట్లు ఈరోజు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చక్కగా పనిచేస్తున్న సంగతి మనకు తెలుసు. 4 నెలల్లోనే ఎంతో డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది, ఇంకా జరుగుతుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు మరి మన రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇప్పిస్తా అని, 6 గ్యారంటీలు అన్న సంగతి మీకు అందరికీ తెలుసు. దాంట్లో మహిళలకు బస్సు ముఖ్యమైనది, అదైతే ఇంప్లిమెంట్ చేసినాము, జరుగుతూనే ఉన్నది. అట్లా అన్ని అవే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, ఇంకా ఏడేసిన గొంగడి ఆడనే ఉండింది. అనేక వాగ్దానాలు చెల్లించి ఏమి కూడా చేయలేకపోయిండ్రు. కానీ ఆ 10 సంవత్సరాల్లో మనం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మనం ఇప్పుడు వచ్చి 4 నెలలే అయింది. మనకు 10 సంవత్సరాలు దొరికితే మనకు ఎంతో అభివృద్ధి చేస్తూ ఇస్తాం. ఆ నమ్మకం ప్రజలకు ఉన్నది. కాబట్టే ఈనాడు కాంగ్రెస్కు ఓటేద్దాము, సునీతమ్మని గెలిపిస్తాము అనేసి ప్రజలు కంకణబద్దులై ముందుకు పోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ తండోపతండాలుగా కదులుతూ ఉన్నారు. ఆ రోజు నేను 1,00,000 ఓట్లతో గెలిచిన, అంతకుముందు 1,50,000 ఓట్లతో గెలిచిన. మరి ఇప్పుడు ఈ దేశానికి మరి సెక్యులర్ ప్రభుత్వం కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి, రాజ్యాంగాన్ని కాపాడే ప్రభుత్వం కావాలని యావత్ భారతదేశము ఇండియా పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని, ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని యావత్ భారతదేశం అంతా కదులుతున్నది. అట్లాంటప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి ఇక్కడ కూడా మనకు 17కు 17 పార్లమెంట్ అంటే 16 కంపల్సరీ. ఒకటేమో అసదుద్దీన్ భాయ్ ఉన్నాడు, మనవాడే, ఆయన కూడా ఉండవలసింది. మైనారిటీలకు ఒక రిప్రజెంటేటివ్గా ఆయన ఉండాలి. లేకపోతే దేశంలో ఇక మైనారిటీల గురించి మాట్లాడేవాడు ఎవడు ఉండడు. కాబట్టి ఆయన అక్కడ గెలుస్తాడు, మనం గెలిపిద్దాం. అట్లనే ఇక్కడ 16 పార్లమెంట్ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. అప్పుడే మనము మరి సోనియా గాంధీ గారికి బహుమతి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా మనము ముందుకు సాగుతున్నాం. మీరందరూ ఇంకా ఈ 3-4 రోజులు కష్టపడితే, ఓటింగ్ కంప్లీట్ అయ్యే వరకు మీరంతా మరి కష్టపడితే తప్పకుండా సునీతమ్మ మోర్ దాన్ 2 lakh ఓట్స్, మోర్ దాన్ 2 లక్షల ఓట్లు, 2 లక్షల ప్రైజులకు ఓట్లతో గెలుస్తుంది అన్న నమ్మకం నాకు కదిలింది. కాబట్టి మీరందరూ ఆ ప్రయత్నం చేయాలని మీ అందరినీ ప్రాధేయపడుతూ మరి చేయి గుర్తుకు ఓటేపిందని మీ అందరికీ విన్నవించుకుంటూ ముగిస్తున్నది. జై హింద్. 17కు 17 పార్లమెంట్ అంటే 16 కంపల్సరీ. ఒకటేమో అసదుద్దీన్ భాయ్ ఉన్నాడు, మనవాడే, ఆయన కూడా ఉండవలసింది. మైనారిటీలకు ఒక రిప్రజెంటేటివ్గా ఆయన ఉండాలి. లేకపోతే దేశంలో మైనారిటీల గురించి మాట్లాడేవాడు ఎవడు ఉండడు. కాబట్టి ఆయన అక్కడ గెలుస్తాడు, మనం గెలిపిద్దాం. అట్లనే ఇక్కడ 16 పార్లమెంట్ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. అప్పుడే మనము మరి సోనియా గాంధీ గారికి బహుమతి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా
మనము ముందుకు సాగుతున్నాం. మీరందరూ ఇంకా ఈ 3-4 రోజులు కష్టపడితే ఓటింగ్ కంప్లీట్ అయ్యే వరకు మీరంతా మరి కష్టపడితే తప్పకుండా సునీతమ్మ మోర్ దాన్ 2 lakh ఓట్స్, మోర్ దాన్ 2 లక్షల ఓట్లు, 2 లక్షల పైచులకు ఓట్లతో గెలుస్తుంది అన్న నమ్మకం నాకు కదిలింది. కాబట్టి మీరందరూ ఆ ప్రయత్నం చేయాలని మీ అందరినీ ప్రాధాయపడుతూ మరి చేయి గుర్తుకు ఓటేపిందని మీ అందరికీ విన్నవించుకుంటూ ముగిస్తున్నది. జై హింద్.